ట్రంప్ టారిఫ్లు ప్రపంచ దేశాలకు ఇచ్చిన షాక్ ఇప్పటికే కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లకు చెమటలు పడుతున్నాయి. ప్రపంచ సరఫరా గొలుసు గాడి తప్పుతోంది. అనూహ్య మార్పులతో అల్లాడుతోంది. ఇక ట్రంప్ చైనాపై వేసిన సుంకాలతో ప్రపంచంపై మాంద్యం ముసురుకుంటుందనే భయాలున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ టారిఫ్ వార్తో భారత్కు బెనిఫిట్ ఉంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఇండియాకి కలిసొచ్చే కాలమని, అంతర్జాతీయ మార్కెట్లో భారత్ బజార్లు తెరుచుకోనున్నాయనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అయితే చైనాపై సుంకాలు ఇండియాకి లాభాలు తీసుకొస్తాయా? భారత పరిశ్రమలు లాభపడతాయా? ట్రంప్ చైనాపై విధించిన సుంకాల నుంచి భారత్ ఎలా ప్రయోజనం పొందుతుంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బ ప్రపంచంపై భారీ ఎఫెక్ట్ చూపిస్తుంది. ట్రంప్ టారిఫ్ వార్ అంతర్జాతీయ మార్కెట్ను అల్లకల్లోలం చేస్తుంది. పరిస్థితులన్నీ తల్లకిందులవుతుంటే బడా కంపెనీలు సైతం బెంబేలెత్తిపోతున్నాయి. ముఖ్యంగా ప్రత్యర్థి దేశాలుగా ఉన్న చైనా, అమెరికాల మధ్య పరస్పర ప్రతీకార సుంకాలు ప్రపంచాన్ని మాంద్యం వైపు నడిపిస్తాయనే అభిప్రాయాలు పెరిగాయి. ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు అయోమయంలో పడ్డారు. ఈ పరిణామం ఎటు దారితీస్తుందో అనే భయంతో ఉన్నారు. ఈ భయాన్ని మరింత పెద్దది చేస్తూ చైనాపై ట్రంప్ సుంకాలను పెంచుకుంటూ పోతున్నారు. మొదట 20% సుంకం నుండి 54%, తర్వాత 104, ఆ తర్వాత 125, ఇప్పుడు తాజాగా 145% సుంకాలతో మోత మోగిస్తున్నారు. ఇక చైనా కూడా ప్రతీకారం తీర్చుకునే దిశగా అడుగులు వేస్తుంది. అమెరికాపై ఇప్పటికే 84% టారిఫ్ వేసిన చైనా అమెరికా సినిమాలపై కూడా పరిమితులు విధించింది. ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య రగులుతున్న టారిఫ్ వార్ భారత్ కు కలిసొస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో పలు రంగాల ఎగుమతులకు ఇది ఊతమిస్తుందని భావిస్తున్నారు. అయితే చైనా, అమెరికా వాణిజ్య యుద్ధంలో భారత్లోని ఏ రంగాలకు ప్రయోజనం చేకూరుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ట్రంప్ చైనాపై గుర్రుగా ఉన్నారు. ఏప్రిల్ 9న ట్రంప్ తన భారీ టారిఫ్లను 90 రోజులు పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. 75 దేశాలపై ట్రంప్ వేసిన సుంకాల్లో 10% బేస్ లైన్ టారిఫ్ మాత్రం కొనసాగుతుందని చెప్పారు. అయితే ఈ 90 రోజుల విరామంలో చైనాను మినహాయించిన ట్రంప్ ఒక్క రోజులోనే మరో 20% టారిఫ్ పెంచి చైనాకు భారీ జలకిచ్చారు. ఇక అమెరికా, చైనా మధ్య ఏర్పడిన ఈ టారిఫ్ ఉద్రిక్తతలతో భారతదేశంలో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ తయారీ పుంజుకుంటుందనే వాదనలున్నాయి. ఇప్పటి వరకు చైనీస్ ఎలక్ట్రానిక్స్ అయిన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, చిప్లపై ఆధారపడిన అమెరికా ఇకపై దాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. దీంతో అమెరికాలోని యాపిల్, శాంసంగ్, ఫాక్స్కాన్ లాంటి బడా కంపెనీలు ఇప్పటికే భారతదేశంలో ఐఫోన్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిని విస్తరించడానికి రెడీ అయ్యాయి. మరోవైపు సెమీ కండక్టర్లలోనూ ప్రోత్సాహకాలు కనిపిస్తున్నాయి. భారతదేశంలో ఇప్పటికే ప్రకటించిన $10 బిలియన్ చిప్ సబ్సిడీ కార్యక్రమం ఇప్పుడు చైనా నుండి మైక్రోన్, ఇంటెల్, AMD వంటి అమెరికా సంస్థలను ఆకర్షిస్తుంది. ఈ పరిణామాల తర్వాత భారతదేశం నుండి ఐఫోన్ ఎగుమతులు రెట్టింపు కావచ్చనే అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం సంవత్సరంలో వస్త్రాలు, దుస్తుల పరిశ్రమకు కూడా ప్రస్తుత పరిణామాలు ఊతమిస్తాయని అంచనాలున్నాయి. ఇప్పటి వరకు అమెరికా చైనా నుండి 30% వస్త్రాలు దిగుమతి చేసుకుంటుంది. అయితే ఈ రెండు దేశాల మధ్య రగులుకున్న టారిఫ్ వార్తో ఈ ఆర్డర్లన్నీ భారతదేశానికి మారవచ్చని అభిప్రాయాలున్నాయి. అందులోనూ చైనా తర్వాత భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారుగా ఉంది. మరోవైపు మానవ నిర్మిత ఫైబర్ల కోసం PLI పథకం అమలు చేస్తూ $1.4 బిలియన్ ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఈ పరిణామం వస్త్రాలు, దుస్తుల మార్కెట్కు ఇండియాను డెస్టినేషన్ గా మారుస్తుందనే అభిప్రాయాలున్నాయి. సంవత్సరానికి వస్త్ర ఎగుమతులు $35 బిలియన్ ఉండగా మరో 10 బిలియన్లకు పైగా అదనపు ఎగుమతులు సాధ్యమవుతాయనే అంచనాలున్నాయి. ఇక ఈ రంగంలో చైనా నుండి కాకుండా భారత్ నుండి నైక్, H&M వంటి మరిన్ని బ్రాండ్లు ఎగుమతులను పెంచే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న సవాల్ కూడా లేకపోలేదు. ఈ రంగంలో వియత్నాం, బంగ్లాదేశ్లు భారత్కు బలమైన పోటీదారులుగా ఉన్నాయి. అలాగే భారతదేశంలో పత్తి ధరలు, కార్మిక వ్యయాలు అధికంగా ఉన్నాయి. దీన్ని పరిష్కరించగలిగితే భారత్కు మరింత లాభం చేకూరనుంది. చైనా, అమెరికా వాణిజ్య యుద్ధ నేపథ్యంలో భారత రక్షణ, ఏరోస్పేస్ తయారీ రంగం కూడా పుంజుకుంటుందని అంచనాలున్నాయి. అమెరికా, చైనా ఉద్రిక్తతలు చైనా నుండి రక్షణ సరఫరా గొలుసును బయటకు నెట్టివేస్తాయనే అభిప్రాయాలున్నాయి. అందులోనూ భారత్ అమెరికాకు ఒక ప్రధాన రక్షణ భాగస్వామిగా ఉంది. GE-Jet ఇంజన్లు, డ్రోన్ల ఉమ్మడి ఉత్పత్తి ఇప్పటికీ కొనసాగుతుంది. మరోవైపు మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ ఎగుమతుల కోసం ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి. 2025 నాటికి సంవత్సరానికి $5 బిలియన్ల లక్ష్యంగా భారత్ పనిచేస్తోంది. దీనివల్ల రాబోయే రోజుల్లో భారతీయ సంస్థలకు
మరిన్ని యుఎస్ రక్షణ ఒప్పందాలు ఉండే అవకాశం ఉంది. టాటా, మహీంద్రా, హెచ్ఏఎల్ కూడా దీనిపై దృష్టి పెడుతున్నాయి. డ్రోన్లు, క్షిపణి భాగాల తయారీ కూడా వృద్ధి చెందుతుంది. అయితే ప్రస్తుతం రక్షణ ఒప్పందాలు అధికారిక యంత్రాంగం కాస్త నెమ్మదిగా పనిచేస్తుందనే విమర్శలున్నాయి. అలాగే టెక్నాలజీ బదిలీలకు సంబంధించిన అడ్డంకులు కూడా లేకపోలేదు. వీటి సరిచేస్తూ భారత్ తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు ఈ రంగంలో భారత వృద్ధికి తోడ్పడతాయి. మొత్తంగా చూసుకుంటే అతిపెద్ద అవకాశం వేగంగా వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. చైనాపై ట్రంప్ వేసిన సుంకాల ప్రభావం చైనా జీడీపీపై ఎంత ప్రభావం చూపుతుందో కానీ దీని ఫలితంగా చైనా మాంద్యాన్ని ఎదుర్కొంటుందనే అభిప్రాయాలున్నాయి. ఇక అమెరికా, చైనా ఒకేసారి ఆర్థిక మాంద్యంలోకి వెళితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దిగజార్చుతుంది అనడంలో సందేహం లేదు. వాణిజ్య యుద్ధం ఇప్పటికే ప్రారంభం కాగా అది భారత్పై ఎంత ప్రభావం చూపుతుందనే దానిపై ఇప్పుడు విభిన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ ఈ పరిస్థితులు భారత్కు కలిసొస్తాయనేది ఎక్కువ మంది అభిప్రాయం. అయితే ఇక్కడ కొన్ని సవాళ్లు కూడా లేకపోలేదు. అమెరికాకు వచ్చే చైనా వస్తువులపై సుంకాలు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అమెరికాలో పోటీ ధరకు ఏ ఉత్పత్తిని అమ్మడం చైనాకు దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో వినియోగదారులు కొనుగోళ్లను తగ్గించడం, చైనా నుండి వ్యాపార వనరుల్ని మూసివేయడంతో ఈ వాణిజ్య యుద్ధం అమెరికాలో మాంద్యం భయాలు రేకెత్తించింది. అయితే దీని నుండి బయటపడడానికి అమెరికా కంపెనీలు చైనా నుండి తగ్గుతున్న దిగుమతులను ఇతర దేశాల వస్తువులతో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా చైనా ప్రభుత్వం ఆధిపత్యం చెలాయించే విధంగా పరిశ్రమలకు సంబంధించి యుఎస్ లో మార్కెట్ వాటాను పొందడానికి భారత్ తలుపులు తెరుస్తోంది. ఈ క్రమంలో చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత పరిణామాలు భారతదేశానికి అతిపెద్ద అవకాశమని వాదన వినిపిస్తోంది. ట్రంప్ చైనాపై అధిక సుంకాలు విధించడం వల్ల భారతదేశంలో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఈవీలు, వస్త్ర రంగంలో బిలియన్ల ఎగుమతులు, ఎఫ్డీఐలను పొందే ఛాన్స్ కూడా లేకపోలేదు. అయితే వియత్నాం, మెక్సికో, ఇండోనేషియాలు కూడా అదే వ్యాపారం కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పుడు భారత్ దాన్ని ఎలా ఎదుర్కొంటుందనేది ప్రశ్నగా ఉంది. అయితే ఎగుమతి రంగంలో భారతదేశంతో పోటీ పడుతున్న చైనా, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలపై అమెరికా అధిక సుంకాలు విధించింది. మెక్సికోపై కూడా ట్రంప్ సుంకాల ప్రభావం బలంగానే ఉంది. అయితే చైనా మినహా మిగిలిన దేశాల కంటే భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం భారత్కు కలిసొచ్చే అంశాలు. అందులోనూ భారతదేశం పెద్ద జాతీయ మార్కెట్గా ఉంది. భారతీయులకున్న తక్కువ కార్మిక ఖర్చుల వల్ల ఉత్పత్తి కూడా అధికంగానే ఉంటుంది. ఇక భారతదేశంలోని బలమైన ఐటీ, ఇంజనీరింగ్ ప్రతిభ అంతర్జాతీయంగా భారత్ను మార్కెట్కు పెద్ద గమ్యస్థానంగా మార్చుతుందని అభిప్రాయాలున్నాయి. వీటి నుండి భారత ఎగుమతిదారులు ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం అమెరికాతో చర్చలు ప్రారంభించిన ఏకైక దేశం భారతదేశమే. కాబట్టి అమెరికాకు భారత్ మొదటి స్థానంలో ఉన్న అడ్వాంటేజ్ పాయింట్ అనే అభిప్రాయం ఉంది. ప్రపంచ మార్కెట్ను దాదాపు ఆక్రమించిన ప్రధాన తయారీ కేంద్రమైన చైనా అమెరికాపై 34% సుంకాన్ని విధించడం వల్ల ప్రతీకార సుంకాలకు అమెరికా దిగింది. అయితే చైనా, మెక్సికోల భారత్ అమెరికాపై ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోలేదు. ట్రంప్ కోరుకుంటున్న వాణిజ్య చర్చల్లో భారతదేశానికి ప్రాధాన్యతనిచ్చే తెలివైన అడుగుగా ఆర్థిక వర్గాలు దీన్ని భావిస్తున్నాయి. అలాగే జనవరిలో ట్రంప్ అధికార ఆగ్నేసియా నుండి పోటీని తట్టుకోవడానికి కావలసిన చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో భారతీయ సంస్థలు అమెరికాలో మార్కెట్ వాటాను విస్తరించుకోవడం వల్ల ఆయుధాలు పెరుగుతాయి అనడంలో సందేహం లేదు. ఈ అవకాశం ప్రపంచ సరఫరా గొలుసులలో భారత్ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి కూడా వీలు కల్పిస్తుంది. ఇది భారత్ వ్యాపారాలకు ప్రత్యక్ష విలువను పెంచుతుంది. దీని ఫలితంగా అధిక స్టాక్ ధరలు, డివిడెండ్ల పరంగా వాటాదారులకు కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సుంకాల కారణంగా భారతీయ విక్రేతలకు మార్కెట్ అవకాశాలు 50 బిలియన్లకు పైగా పెరుగుతాయని భారత ఎగుమతి సంస్థల సమైక్య అంచనా వేస్తుంది. రాబోయే 2 నుండి 3 సంవత్సరాల్లో భారత ఎగుమతిదారులకు మార్కెట్ అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టాల్సిన మార్గంపై భిన్నాభిప్రాయాలున్నాయి.
ఈ క్రమంలో వాణిజ్య యుద్ధానికి సంబంధించి అతిపెద్ద లబ్ధిదారులను కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ స్టాక్లను ఎంచుకోవడం కంటే ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు నిర్దిష్ట పరిశ్రమల్లోని లీడర్లపై దృష్టి పెట్టడం ముఖ్యమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వారి ప్రాథమిక అంశాలు, కార్పొరేట్ అడ్మినిస్ట్రేషన్ విలువలను విశ్లేషించడం ముఖ్యమని కూడా చెబుతున్నారు. ట్రంప్ సుంకాల దాడిని తప్పించుకోవడానికి చైనాలోని అమెరికన్ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి అనడంలో సందేహం లేదు. అలాగే అమెరికా కూడా చైనాకు కౌంటర్గా భారత్ను ఉంచాలని ప్రయత్నాలు చేస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ పరిణామం భారత్కు బంపర్ ఆఫర్. మరి దీన్ని భారత్ ఎలా వినియోగించుకుంటుంది అనేది వేచి చూడాలి. Videos like this, subscribe Big TV channel.